వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా హెడ్లైన్స్. హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. హోంమంత్రి తానేటి వనిత. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేనిఫెస్టోలో 99.9% హామీలను అమలు చేశామని, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలకు కూడా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పెంపు, నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాళ్లపూడి మండలంలోని నూతనంగా మంజూరైన 189 మందికి 5,67,000 రూపాయల పెన్షన్లను లబ్ధిదారులకు హోంమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు మన వాలంటీర్ వ్యవస్థలను అమలు చేస్తున్నాయని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనానికి తార్కాణమని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇంటింటా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా, కుటుంబ పెద్దగా సీఎం జగన్ బాధ్యతలు తీసుకొని అండగా నిలుస్తున్నారని తెలిపారు. తాళ్లపూడి మండల స్థాయిలో నూతనంగా పెన్షన్ల మంజూరైన 189 మందితో పాటు ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న 7,871 మందికి మొత్తం 8,060 మంది లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. జగనన్న ప్రభుత్వానికి మరొకసారి మీ చల్లని దీవెనతో ఆశీర్వదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి మండల స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గంలోని నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నూతన పెన్షన్దారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మామా ఓకే ఓకే పద్మావతి గారు మరి ఈ రోజున పెన్షన్లు కానుక ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి జగనన్న ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఈ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారిలో ఎక్కువ మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు. అయితే వీళ్ళంతా కూడా సమాజంలో ఎలా బ్రతకాలి? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ కుటుంబ భారం వాళ్ళకే సరిపోతుంది. తల్లిదండ్రులను చూడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక కొడుకుగా, ఒంటరి మహిళలు కొన్ని కారణాల వల్ల భర్తకు దూరం అవడం కానీ, లేదా కొన్ని ప్రమాదాల వల్ల కానీ, ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ భర్త ఆ ఇంటి యజమాని
చనిపోతే పిల్లల భారంతో కుటుంబ భారంగా ఉన్నవారు ఖచ్చితంగా వీళ్ళంతా కూడా వృద్ధులతో పోలిస్తే ఎక్కువ శాతం ఎవరొకరి మీద డిపెండ్ అయ్యి ఉంటారు. అలా డిపెండ్ అవుతున్న వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేది ఈ రోజున ఇన్ని వర్గాల వారికి నేనున్నాను మీ బిడ్డ